హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మేమైతే ఇవాళ పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను. గుడికి కూడా వెళ్ళొచ్చాము. అందరూ బాగా చేసుకోవాలి, అందరూ బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఆ శివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇలా ఆలుగడ్డ చిప్స్ అయితే ఎలా చేశానో మా పిల్లలకి మీకే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఆలుగడ్డలు సన్నగా తరిగి పక్కా పెట్టుకున్నాను. సన్నగా తరిగిన తర్వాత నేను ఏం చేశానంటే కొంచెం అల్ల వాటర్ పోసేసి మంచి కొద్దిసేపు ఉడకబెట్టాలి. ఒక 5 నిమిషాల కన్నా ఎక్కువ ఉడకబెట్టద్దు. అవి కొంచెం లైట్గా కొంచెం మెత్త ఇట్లా తుంపితే తునిగేటట్టే చాలు. మరీ మెత్తగా ఉడకబెట్టినా కూడా ఏమంటే తునిగిపోతాయండి. అవి మంచిగా రావు, సిప్సుల్లాగా రావు. అలానే కొంచెం సాల్ట్ వేసి కూడా ఉడకబెట్టాలని, సాల్ట్ వేస్తే కొంచెం టేస్ట్ ఉంటాయి. నెక్స్ట్గా మన వడకట్టేసిన తర్వాత కొంచెం అది చల్లారనివ్వాలి. తర్వాత గోరెచ్చగున్నప్పుడే కొంచెం కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసి కొంచెం అది వేడైన దాకుండి ఇలా అయితే కొంచెం వేడి ఇట్లా కొంచెం వేగనివ్వాలి. ఒక 2 నిమిషాలు వేగనిచ్చిన తర్వాత ఇలా అయితే కొద్దిసేపు వేగనివ్వాలండి. కొంచెం వేగిన తర్వాత పక్కా తీసుకొని కొంతమంది కారం తింటారు పిల్లలు, కొంతమంది తినని ఉంటే కొంచెం సాల్ట్ లైట్గా కలుపుకొని పిల్లగాలు ఇస్తే వాళ్ళు మంచిగా తింటారండి. బయట ఫుడ్ అవి పెట్టే బదులు ఇవి ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకైతే ఇలా అసలు మస్తు వచ్చాయండి చిప్స్, మస్తు టేస్ట్. పిల్లగాలేదు ఒక్కటి కూడా మిగలనీయకుండా మంచిగా తిన్నారు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, మీరు అసలు షాక్ అవుతారు. ఇట్లా ఎంత బాగా వచ్చిన బయట ఫుడ్ కానీ చాలా బెటర్ అండి. బయట పిల్లగాళ్ళు అవి కొనుక్కొని తినే బదులు దగ్గులు జలుబులు వస్తాయి పిల్లగాళ్ళకి. ఇట్లయితే అస్సలు బయట కొన్న టేస్టే వచ్చిందండి, చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ అండి.